ఇక్కడ మీరు చూస్తుంది బాపట్ల జిల్లా చీరాలలోని స్వాతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్మారకంగా ఏర్పాటు చేసిన 100 పడకల సౌకర్యంతో నిర్మించిన ప్రభుత్వ ఏరియా వైద్యశాల. ఈ వైద్యశాలలో పేదలకు సరైన వైద్యం అందడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద పెద్ద భవంతులతో నిర్మించిన ఈ ఏరియా ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మారుతుంది. చీరాల ఉజిలిపేట మా అమ్మగారిని తీసుకొచ్చిన గుంజి వెంకాయమ్మ హాస్పిటల్ తీసుకొచ్చిన తెల్లారి టెస్ట్ రాశారని టెస్ట్ రాసినాక థైరాయిడ్ అని అది రాశారు. 600 డబ్బులు తీసుకొని ప్రాణహిత హాస్పిటల్లోనే చేయించుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి తీసుకున్నాము. రిపోర్ట్ ఇవ్వమంటే వాట్సాప్లో పంపుతాం, డాక్టర్ గారు అక్కడే ఉంటారు, అక్కడికే పంపిస్తాం, మీకు ఎందుకు అన్నారు. మాకు కావాలండి, మేము చూపించుకోవాలంటే గంట సేపు గొడవ అయింది. అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారండి. సరే అని చెప్పి తెల్లారు మళ్ళీ హుద్వి డాక్టర్ గారు వచ్చారు. గవర్నమెంట్ డాక్టరు, ప్రైవేట్ డాక్టరు ఇద్దరు 2 చోట చేస్తారు. హుద్వి గారు వచ్చి తర్వాత మళ్ళీ మెడిసిన్స్ రాస్తే బయట తీసుకొచ్చుకొని మా హాస్పిటల్లోనే ప్రాణహిత హాస్పిటల్లోనే తెచ్చుకోమన్నారు అని మేము బయట తీసుకొచ్చాం. తెచ్చినాక అవి కాదు, ఎందుకు తెచ్చుకున్నారు, మీరే ట్రీట్మెంట్ చేసుకోండి, మీరే ఇంటికి ఎత్తకాలని చెప్పి పైలు అంతనే కింద విసిరేసి వెళ్ళిపోయాడు. విసిరేసేసి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఇంకో పేపర్ ఇచ్చి పంపారు. ఆడ తీసుకురావాలంటే మళ్ళీ ఆడే తీసుకురండి, ప్రాణహిత హాస్పిటల్లోనే తీసుకురావాలి, ఇంకేడ తేకూడదు అని అన్నారు. ఇంక వెళ్ళి తీసుకొచ్చాం. ఇది హాస్పిటల్ ఏంటనేది అర్థం కాకుండా ఉంది. ఎవరు కూడా రెస్పాన్స్ లేదు అసలు. హాస్పిటల్ కూడా అసలు గవర్నమెంట్ కానీ లేని వాళ్ళు పేదవాళ్ళం అని గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటే ప్రైవేట్ లాగా గుంజుకుంటున్నారు డబ్బులు. గాడ చూసుకొని ఏడుసుకొని మేము అలా చేయాలి, మేము బతకాలా లేదా? ఇలాగైతే అలా సార్, దయచేసి మమ్మల్ని ఇలాంటి వాళ్ళని చేయకుండా గవర్నమెంట్గా రెస్పాన్స్గా బాగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఈ డాక్టర్ గారు ఏమంటున్నారమ్మా అంటే ఆయన గవర్నమెంట్ డాక్టర్ కదా, అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు? వెళ్ళండి, అక్కడికే వెళ్ళండి, ఆడ మెడిసిన్స్ వేసుకోమని నర్సు అంటుంది, ఆయన అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయన అక్కడికే ఎందుకు వెళ్ళమన్నాడు? చెప్పలేదు. మా మెడిసిన్స్ బయట నుంచి